ఈసారి ఆంధ్రాల ఎలక్షన్లు కాదు యుద్ధాలైనాయి అనే చెప్పుకోవాలి. ఓట్ల కోసం గింత విధ్వంసం చేసుకుంటారా అని ఈ జనరేషన్ పోరగాళ్ళు చూసి పరిశాన్ అయ్యేటట్టే చేసిండ్రు. కూటమోళ్ళు వైసీపోళ్ళ నడుమ బాహుబలి కాలకేయ యుద్ధం అసొంటి క్లైమాక్స్ ఫైటింగే అయింది. ఇక పౌరుషాల పల్నాడులనైతే పందెం పుంజులు కత్తులతోటి పొడుచుకున్నట్టే చేసిండ్రు. సిట్టు ఎంక్వైరీ చేస్తుంటే కొత్త కొత్త ముచ్చట్లు బయటపడుతున్నాయి. ఎలక్షన్ల లొల్లులు ఎట్లుంటాయో ఆంధ్రాను చూసి అందరికీ చెప్పొచ్చు. ఆంధ్ర ఎలక్షన్ల పార్టీలు చేసిన లొల్లులు అట్లున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వై గేట్ అనే పోలింగ్ బూత్ కాడ పెద్ద జగడమే అయింది. ఓటేసేతందుకు లోపటి పోయిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ను ఇసిరి కొట్టిండు. దెబ్బకే పోలింగ్ రూమ్ లో ఉన్న సిబ్బంది అంతా గజ్జుమన్నారు. ఈ వీడియో జర ఆలస్యంగా బయటకు వచ్చింది. పల్నాడులో జరిగిన లొల్లుల మీద ఈసీఓలు సిట్టేసిండ్రు కదా, అగో వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఈ వీడియో బయటకు వచ్చింది. పిన్నెల్లి సార్ పోలింగ్ రూమ్ లకు దర్జాగా పోయి ఈవీఎం మిషన్ నేలకు ఇసిరి కొట్టిన ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నది. ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రము ఈవీఎం వల్ల కొడతారా, ఇదేం బాబు అనుకుంటే తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇక పిన్నెల అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది. నిజంగా ఈసీ అనేది స్ట్రిక్ట్ గా పనిచేస్తే పిన్నెలని అరెస్ట్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా నిషేధం పెట్టాలంటున్నారు కొందరు. అయితే మరీ గిట్లేందుకు ఈవీఎం ఇసిరి కొట్టినని పిన్నెల్ని సార్ అడిగితే టీడీపోలు రిగ్గింగ్ చేస్తున్నారని మతలా వచ్చింది, అందుకే పోయి ఈవీఎం ఇసిరి కొట్టినా అని చెప్తున్నాడు. మరి సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నది, ఇంతమంది నడమ టీడీపోలు పోయి రిగ్గింగ్ చేస్తుంటే పిన్నెలు వచ్చేదాకా వ్యవస్థలను అట్లనే గుడ్ల పక్కించి చూసుకుంటూ కుట్రా. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలని టీడీపోలు అంటున్నారు. కవర్ డ్రైవ్ ఎన్ని చేసినా పిన్నెలి లోపటి ఓడు తథ్యమని శాపాలు పెడుతున్నారు. అటు చంద్రగిరిలో కూడా గిసొంటి జగడమే అయింది. ఒకరినొకరు పాలన తీసుకునేటట్టు ఫైటింగ్ చేసుకున్నారు. ఆ ముచ్చట్ల ఎస్పీలను, కలెక్టర్లను, ఎస్ఐలను, సీఏలను, డిఎస్పీలను అందరి సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఏకంగా ఈవీఎం విసురుకొచ్చిన వీడియోనే బయటకు వచ్చే వరకలా ఎంబటే పిన్నెల్ని అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆర్డర్ చేసే వరకలా ఎమ్మెల్యే గారి కోసం జరడ పడుతున్నారు ఇక పోలీసులు. దేవుడు వరం ఇచ్చిన అయ్యవారు అడ్డం పడ్డారన్నది ఒకప్పటి ముచ్చట. ఇదివరకున్న సర్కారు మాకు జాగలిచ్చినా మాకు అయితలేవని గిప్పుడున్న పూజారులు అంటున్న ముచ్చట. ఏ వరం కావాలన్నా కోరికలు తీరాలని అందరు మేడారం పోయి మొక్కులు పెడితే మా కోరికలు తీర్చమని అక్కడ పూజారులు సర్కారును కోరుకుంటుంది. మళ్ళీ అస్సలు ముచ్చట ఏందో పురాగార్చుకుందాం పండ్రి. ఇప్పుడు మేడారంల పంచాది దేవాదాయ శాఖ వర్సెస్ మేడారం పూజారులు అన్నట్టే ముదురుతుంది రోజు రోజుకు. దినాం లొల్లి ముదిరి పచ్చగడ్డేస్తే బగ్గుమనే తట్టే అవుతుంది కథ చూస్తుంటే. అసలు ముచ్చటేందంటే 1993ల మేడారం జాతర అవసరాల కోసం వరంగల్లున్న రంగంపేటల 1000 గజాల జాగా అప్పటి సర్కార్ ఇచ్చింది. అయితే ఈ జాగల ఏడాది కింద భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతోని పెద్ద బిల్డింగ్ కట్టి అల్ల జాతరలు, గుడి అవసరాలు చూసుకునేందుకు ఒక్కో ఈవోకో ఆఫీసులు ఇచ్చిర్రు. దాకా మంచిగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ ను దేవాదాయ శాఖలకు తీసుకునేందుకు ఆఫీసర్లు ఆలోచన చేస్తురట. ఈ ముచ్చట తెలవంగానే మేడారం అయ్యవార్లు రంగంలోకి దిగి అసలు దీనికి దేవాదాయ శాఖకు ఎసోంటి సంబంధం లేదు, అప్పటి సర్కారు జాతర అవసరాల కోసం మాకు ఈ జాగిస్తే మేము గిట్లా కాపాడుకుంటూ వస్తున్నాం, నడిమిట్ల మీరొచ్చి మాకు కావాలనంటే చూసుకుంటా ఊకునేది లేదు, కావాలనంటే జాతరకు వచ్చే ఆందాన్లకెళ్లి జాగ పైకము, బిల్డింగ్ పైకం అన్ని ఇచ్చేస్తాం, అవి ఎప్పటికీ మాకే అప్పజెప్పమని వేడుకుర్రు. అయినా కూడా దీనికి మంత్రులు, జిల్లా కలెక్టరు, దేవాదాయ శాఖ అధికారుల కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరు పట్టించుకుంటలేరని ధర్నా బాట పట్టిర్రిగా. ఇంకా ఇది ఇట్లనే ఉంటే మటుకు ఈ నెల 29, 30 తారీఖు 2 దినాలు మేడారం గద్దెలకు తాళాలేసి ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చిరు మేడారం అయ్యవార్లు. ఇక పంచాది మీద దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడము ఎసోంటి నిర్ణయం తీసుకుంటది, ఆ పూజారులకు ఏం న్యాయం చేస్తదని చూస్తుర్రంతా. అయినా దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్న మేడము సొంత జిల్లాలనే గింత అయితుంటే ఉత్తగుకుంటా అది గాని.